మనము చదివిన వాక్య భాగంలో 40వ కీర్తనలో 8వ వచనం ఒకసారి చదవండి. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. చాలా దావీదు భక్తుడు అంటున్నాడు, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. I rejoice in doing your will. దేవుని చిత్తము చేయడంలో, నెరవేర్చడంలో నాకు సంతోషం ఉందంటున్నాడు. ఏంటిది దేవుని చిత్తం నెరవేర్చడం? నాకు అనుకూలంగా అనిపించింది దేవుని చిత్తమేమో. మనిషిని నైజం ఏంటనంటే, మనకు అనుకూలంగా అనిపిస్తే ఇంకొంచెం అనుకూలంగా అనుకునే దాని దగ్గరికి పోతాం. మనకు కంఫర్టబుల్గా అనిపిస్తే ఇంకొంచెం కంఫర్టబుల్గా ఏదైతే ఉందో దానికోసం వెతుకులాడతాం. అంతేకాని మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ఇష్టపడ. టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీకి దూసుకుపోతున్నాం మనం కాదా? ఎందుకు? మనకు అనుకూలంగా ఉంది. ఒకప్పుడు అసలు ఫోన్ చేయాలంటే రూపాయి కాయిన్ వేసి, సరే అంతకుముందంటే టెలిఫోన్ ఉండేది, ఆ మధ్య రూపాయి కాయిన్లు వచ్చినాయి, తర్వాత 2 రూపీస్, తర్వాత 5 రూపీస్, తర్వాత మొబైల్ ఫోన్స్ వచ్చినాయి. ఆ బటన్లు ప్రెస్ చేసి కాల్ చేయడం. వీడియో కాల్ లేవు, కాల్ రికార్డింగ్లు లేవు, చాటింగ్లు లేవు, తక్కువ. ఇప్పుడు అన్నీ టచ్ అయిపోయింది. నెట్, ఇంటర్నెట్ విరివిగా ఉంటుంది. 3G 2G బాయే, 4G బాయే, 5G, ఇంకా విరివిగా టెక్నాలజీ. ఇంకా ఈ టచ్ సంగతి బాయే, ఇంకా వాయిస్ వచ్చేసింది. ఇక టచ్ చేయడం కూడా మనకి చేత కాదు. పట్టుకొని కాల్ మిస్టర్ రాజు, వెళ్ళిపోద్ది. కాల్ వెళ్ళిపోద్దా? ఆ టెక్నాలజీ ఉంది. ఇక టచ్ సంగతిలోనే కాల్ వాయిస్ కాదు, ఇంకా ఏకంగా కంటి చూపుతో. ఇప్పుడు వచ్చే ఫోన్ల టెక్నాలజీ, ఎస్, కంటి చూపుతో కదిలించవచ్చు, కంటి చూపుతో చాటింగ్ చేయొచ్చు, కంటి చూపుతో ఫోటో తీయచ్చు. జస్ట్ ఈ కంటి రెప్పులు ఉందా టెక్నాలజీ? ఇది అనుకూలం. దీన్ని వదిలిపెట్టి మళ్ళీ వెనక్కి పోతామా? అబ్బా, దేవుడి చిత్తమయ్యా, బాగుంది, ఇది నచ్చింది కదా, ఇది దేవుడి చిత్తం అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో తప్పులేదు, కానీ ఆ కంఫర్ట్ జోన్లో ఉండి ఇదే దేవుని చిత్తం అనుకుంటే నువ్వు భ్రమలో ఉన్నావు. నీ ఇష్టము, నీకు అనుకూలమైనది దేవుని చిత్తము కాదు. బైబిల్ వాక్యం అంటుంది, ఒకని ఇచ్చ వానిని చంపుతుంది. ఎవని ఇచ్చ వానిని చంపును. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. మనం చేసుకుంటూ పోయేది, మనం అనుభవించుకుంటూ పోయేది, మనకు అనుకూలంగా ఉండొచ్చు, మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు, మనకు ఆ ఎంజాయ్మెంట్ ఇవ్వచ్చు, సాటిస్ఫాక్షన్ ఇవ్వచ్చు, బట్ ఇట్ కెన్ నెవర్ బికమ్ ద విల్ ఆఫ్ గాడ్. ఒక క్రైస్తవుని జీవితంలో అది దేవుని చిత్తము కాదు. ఏంటిది దేవుని చిత్తము? దావీదుకేమో దేవుని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం అన్నాడు. ఏంటిది? అది కష్టాల మార్గము, అది ఆజ్ఞల మార్గము, అది ఇరుకులో నడుచుకొని పోయే మార్గము, అది గాఢాంధకారపు లోయలో నడిచే మార్గము. యట్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అయినను అది దేవుని చిత్తం. మనకేమనిపిస్తుంది? కొంత దూరం పోయిన తర్వాత టుస్సు అని టైర్ పంచలేదు అనుకోండి, అప్పాచి అప్పుడే అనుకున్నా ఇది దేవుని చిత్తం కాదు, టైర్ పంచర్ అయింది అండ్ టైర్ పంచర్ వేసుకొని పోతా ఉన్నాను అనుకోండి, గడియలు మన ఏదో 10 నుంచి కుక్కాడు వచ్చేది తగిలింది అనుకోండి, ఇది దేవుడి చిత్తం కాదు. అండ్ ఇట్ ఈస్, అది నీ యొక్క భ్రమ. రక్షణ పొందినట్లుగా, ఆయనలో ఎదుగునట్లుగా. దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. అయ్యా, దేవుడు పిలుచుకున్నాడు, మరి చీకటి ఏంది? ఇది దేవుడి చిత్తం కాదు, నాకు కంఫర్ట్గా అనిపించట్లేదు కాబట్టి ఇది దేవుడి చిత్తము కాదు అనడానికి వీలు లేదు. పిలుచుకున్న దేవుడు నమ్మదగిన వాడు. ఆ మార్గం కష్టమైన, నీకు ఇష్టం లేకపోయినా నువ్వు ఆ మార్గాన్ని అనుసరించి ఆ చిత్తమునకు తల వంచి వెళ్ళవలసిందే. యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప ఉదాహరణ. ఆయన మరుసటి దినమున అన్యాయపు తీర్పు పొందబోతున్నాడు, సిలువనెక్కబోతున్నాడు. ఆ సమయంలో చివరి
ప్రార్థన. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? లూకా సువార్త 22వ అధ్యాయము 42వ వచనంలో ఉన్నటువంటి వాక్యాన్ని ఒకసారి చదవండి. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించు, అయినను గమనించండి, నా ఇష్టం కాదు, అది దేవుని చిత్తము. నీ చిత్తము, నా ఇష్టము కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన శిలువ మరణము పొందబోతున్నాడు, శ్రమ పెట్టబడబోతున్నాడు. ఒక భయంకరమైన శ్రమ తన ముందుంది, మరణము తన ముందుంది. మనము దేవుని చిత్తము నెరవేర్చే బిడ్డలముగా ఉండాలనంటే మొదటి మెట్టు ఆ దేవుని చిత్తము నిమిత్తమే ప్రార్థన చేయాలి. చెప్పండి, ఏం చేయాలి? ప్రభువా, నీ చిత్తము నెరవేర్చినట్లుగా నాకు కృప చూపమని ప్రార్థించాలి. యేసయ్య చేసిన ప్రార్థన, అయ్యా నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి, అయినను నా ఇష్టమైతే కాదు. ఆయనకి ఏమి ఇష్టం చెప్పండి? ఇప్పుడు యేసయ్య ఇష్టం ఏంటి చెప్పండి? నా ఇష్టం కాదు, నీ ఇష్టమే జరిగించన్నాడు. సిలువలో ఏం జరిగిందో తెలుసా? తండ్రి చిత్తమే జరిగింది. యేసయ్యకి ఇష్టమైనది ఆ చిత్తము నెరవేర్చుటే, ఆ తండ్రి చిత్తము నెరవేర్చుటే ఆయనకి ఇష్టము. ఆయన ఆహారమైనది అంటాడు ఒక చోట. తండ్రి చిత్తము నెరవేర్చుట ఆహారము. అది ఈజీ అంటారా? మనకెవరికైనా ఇష్టం అంటారా? ఏంటది? శిలువ మరణం అంటే కొరడా దెబ్బలు తినడము, ఘోరమైన యాతన. అది పోనీ ఒక తప్పు చేసిన వాడో పాపం ఉన్నవాడో శిలువ మరణము పొందుతున్నాడంటే న్యాయము. కానీ ఆయన అన్యాయపు తీర్పు పొందబోతున్నాడు. తాను చేయని నేరము తన మీద మోపబడుతుంది. ఆయన లోక శిక్షను, లోక పాప భారముడు ఆయన మీద మోపబడుతున్నాడు. పరలోకపు తండ్రికి, భూమికి, ఆకాశము భూమికి మధ్యన వేలాడబడి ఒక శాపగ్రస్తుడు అవబోతున్నాడు. అది ఎవరికి ఇష్టం అండి? ఎవరికి అనుకూలంగా ఉంటుంది? అనుకూలమైందేనా? అది కాదు. కానీ అది దేవుని చిత్తమైనది. అయ్యా నీకు ఇష్టమైతే ఈ మరణాన్ని తీసేయని ప్రార్థన చేస్తున్నాడు. ఆయనను నీ చిత్తము. ఆయన చిత్తం ఏంటో తెలుసా? నీ ఊహకు మించినది ఆయన చిత్తము. ఈ మరణము, ఈ శ్రమ తొలగించన్నాడు. కానీ ఆ ప్రభు, ఆ పరలోకపు తండ్రి ఆ శ్రమ ఉంచాడు, మరణము ఉంచాడు. ఆ మరణానంతరము పునరుద్ధానముతో తిరిగి లేపడేసి ప్రభు అని. ఏం జరిగింది? ఆ చిత్తమునకు, తండ్రి చిత్తమునకు లోబడిన యేసయ్య సజీవుడుగా తిరిగి లేపబడ్డాడు. మనం చదువుకున్నాం ఏంటి? ఆ సమస్త ఆధిపత్యమును, సమస్త అధికారమును, ఘనతలను, శక్తులను, ప్రభుత్వములను ఎక్కడ పెట్టాడన్న తండ్రి? క్రీస్తు యేసు పాదముల కింద పెట్టాడు. హల్లెలూయా! ఎక్కడ వచ్చింది అంత గొప్ప అధికారం? అన్ని నామముల కంటే పైనామముగా ఎంచబడింది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని సాక్ష్యం పొందుకున్నాడు. ఎక్కడ వచ్చింది? ఆ తండ్రి చిత్తమునకు తల వంచాడు యేసయ్య. నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక. మన ఇచ్చ ప్రియులారా మనల్ని చంపుతుంది. తండ్రి చిత్తము ప్రియులారా మనల్ని బ్రతికిస్తుంది. పౌలు భక్తుడు తన శేష జీవితం అంతా క్రీస్తు కొరకే బతికాడు. కానీ ఎక్కడ బతికాడు తెలుసా? చెరసాల్లో అనుభవించాడు, బందీ అయినాడు, బంధకములతో ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము లేదా మేలు. ఎవరంటారా మాట? బ్రతుకుట క్రీస్తే. గాయాలతో, పచ్చి పుండ్లతో, కొరడా దెబ్బలతో, రాళ్ల దెబ్బలతో క్రీస్తు ఖైదీగా ఉన్నాడు. క్రీస్తు ఖైదీ. చూసే వాళ్ళందరూ కూడా వెర్రోడ్రా ఈ పౌలు ఏం సంపాదించుకున్నాడు? డబ్బు సంపాదించుకున్నాడా? పేరు సంపాదించుకున్నాడా? ఆస్తి సంపాదించుకున్నాడా? ఏ గొప్పతనం సంపాదించుకున్నాడు? యేసు ప్రభు నమ్మి యేసు ప్రభు కొరకు ఖైదీ అయిపోయాడు, దరిద్రుడైపోయాడు, వస్త్రహీనుడైపోయాడు, ఉపద్రవంలో పడిపోయాడు. చివరికి శిరచ్ఛేదనము పొందుకొని చచ్చాడు అనుకున్నారు లోకం. రోమీలు దేవుని నమ్మని వారు, యేసు ప్రభు అంటే ఎవరో ఎరుగని వారు, నిత్య జీవమును ఎరుగని వారు, ఆయన రుచి చూచి తెలియని వారు పౌలుని గురించి తక్కువ అనుకున్నారు. కానీ పౌలు ఏమన్నాడు తెలుసా? మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నీతి కిరీటము.
ఇక మీద నా కొరకు బహుమానం ఉంచబడింది. ఏంటది? నీతి కిరీటం ఉంచబడింది. మంచి పోరాటం. ఐ హావ్ ఫాట్ ద గుడ్ ఫైట్. గుడ్ ఫైట్. ఏ పోరాటం? విశ్వాస సంబంధమైన పోరాటం. తండ్రి చిత్తము నెరవేర్చుటకు పోరాటంతో కూడినది. యేసయ్యకి మహిమ కలుగును గాక. మనకు కొద్ది శ్రమ వస్తే పోరాటంలో అబ్బో ఇది దేవుని చిత్తం కాదు ప్రియులారా అంటారు. కొంచెం కష్టం వస్తే దేవుని చిత్తం కాదు. మనకు అన్ని అనుకూలంగా ఉంటేనే ఆయన చిత్తం అనుకుంటాం. దావీదు కష్టాలు కూడా వెళ్ళాడు. ఇంకొక విషయం చెప్పండి. ఒక యేసుక్రీస్తు ప్రభు వారు కాకుండా లోతును ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాం. లోతు అబ్రహాం. చెప్పండి. లోతు అబ్రహాం రక్త సంబంధులే, సహోదరుడు. లోతు గుడారము సొదొమ గొమొర్రాల మధ్యన వేసుకుంటాడు. దేవుని తీర్పు వచ్చింది ఆ ప్రాంతం మీదకి, ఆ రెండు సొదొమ గొమొర్రా పట్టణముల మీదకి. అక్కడ దేవుని ఉగ్రత, అగ్ని గంధకములతో దేవుడు దానిని నాశనం చేయబోతున్నాడని దేవుడు తెలియజేశాడు. గోజాడి ప్రార్థన చేసింది ఎవరు దాని గురించి? అబ్రహాం, లోతు కాదు. అబ్రహాం ప్రార్థన. అక్కడ అబ్రహాం ఉన్నాడు. అక్కడ సొదొమ గొమొర్రాలో అబ్రహాం ఉన్నాడా? లేదు. లోతు కుటుంబం ఉంది. లోతు కుటుంబం కొరకు అబ్రహాము ప్రార్థన చేశాడు. వినండి ఎంత చోద్యమో. దేవుడు దూతలు పంపబడ్డారు. దేవుడు దూతలు పంపబడి లోతుతో అంటున్నారు, మీ ప్రాణాలు దక్కించుకొనున్నట్లు ఈ ప్రాంతం విడిచిపెట్టండి. మీరు విడిచిపెట్టి కనీసం మైదానంలో కూడా మీరు దరదాపులో ఉండకూడదు. దూరమున కొండ ప్రాంతం, పర్వత ప్రాంతములకు పారిపోండి అన్నాడు. మీరు వెనుకకు తిరిగి చూడొద్దు. దేవుని దూత ప్రత్యక్షంగా వచ్చారు. దూతలు వచ్చి చేతులు పట్టుకొని బలవంతముగా బయటికి తీసుకొచ్చారంట. పారిపోమని ఒక అవకాశం దక్కింది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. పారిపోమని ఒక అవకాశం దక్కింది. ఏమంటున్నారు తెలుసా? ప్రభువా అలాగు కాదు. ఆదికాండము 19:17 చదవండి. ఆదికాండము. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకువచ్చిన తరువాత ఆయన మీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు, మీ ప్రాణమును దక్కించుకుని. దేవుడి చిత్తం ఏంటి? వీళ్ళు ప్రాణాలు కాపాడబడాలా. ఆ ఉగ్రతలో వీళ్ళు పాలుభాగస్తులు కాకూడదు. ఉగ్రతను తప్పించబడాలని దేవుని చిత్తం. మీ ప్రాణములను దక్కించుకున్నట్లు పారిపోము. నువ్వు వెనుక చూడకుము. మైదానంలో ఎక్కడ నిలువకు. నువ్వు నశించిపోవద్దు. పర్వతానికి పారిపోమని చెప్పారట. లోతేమనాలా? నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా అనాలి. ఏమంటున్నాడు తెలుసా? వెంటనే ప్రభువా. చదివేటప్పుడు ప్రభువా నీ చిత్తమే అయ్యా అనుకున్నాము. కానీ ఏమంటాడు తెలుసా? అలాగు కాదు. అర్థమైందా? దేవుని మాటకు అడ్డుపడుతున్నాడు. దేవుని చిత్తములకు అడ్డుపడుతున్నాడు. ప్రభువా అలాగు కాదు. మరి ఎలాగ నువ్వు చెప్పినట్టు వినాలా? నీ ఇష్టమా? దేవుడి చిత్తం అక్కడ క్లియర్ గా చెప్పాడు. నీ ప్రాణాలు దక్కించబడాలి. నువ్వు నశించిపోకూడదు. ఆ పర్వతానికి వెళ్ళు. ప్రభువా అలాగు కాదు. అలాగు కాదని ఎన్నిసార్లు నువ్వు అన్నావు దేవుడి దగ్గర? నిన్ను రక్షించబడమని ప్రభు నిన్ను ప్రేరేపణ చేస్తుంటే, నువ్వు ఈ సన్మార్గంలో నడవాలని దేవుని వాక్యము నిన్ను గద్దిస్తూ ఉంటే, నువ్వు ఈ తప్పు చేయకూడదని దేవుని పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తూ ఉంటే, అలాగు కాదు, అలాగు కాదు, అలాగు కాదని ఎన్ని మార్లు నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ వస్తున్నావు. దేవుని చిత్తమునకు వ్యతిరేకంగా పోతున్నావు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో.